జగన్ మడమ తిప్పుడు అది బాగా ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో. మనం గత 2 రోజులుగా చూస్తే ఎవరో ఒక వీడియో చేసి పెట్టారు. ఆ వీడియోని ఈ వీడియోని పెట్టి ఇది చేస్తున్నారు. ఒక 2 వీడియోస్. ఒకటేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు టీచర్స్ సంబంధించి 29,000 మంది ఉద్యోగాలు ఖాళీగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ 3 నెలల ముందు ప్రకటిస్తున్నా అసలు ఆయన ఏమనుకుంటున్నారని చెప్పని 2019లో తిట్టారు. తిట్టి వారు నిన్న క్యాబినెట్లో ఇప్పుడు 6,500 మంది 6,100 పోస్టులు భర్తీ చేయడానికి వారు ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు. మరి ఆ రోజు ఏం చెప్పారు, మరి ఈరోజు ఏం చేస్తున్నారు? అసలు ఎవరన్నా ఏమైనా అనుకుంటారని కూడా లేకుండా అలాంటి చర్యలు తీసుకోవటం సరే మంచి పద్ధతి కాదు. అంటే వారు ఆ రోజు చెప్పిన ప్రామిస్ని వెంటనే చేసి ఉన్నట్లయితే ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కానీ ఎంతోమంది విద్యార్థులు చదువుకొని ఎప్పుడు వస్తుందో డిఎస్సి అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరూ కల సాకారం అయి ఉండేది. కానీ కనీసం ఆ ప్రయత్నం కూడా వారు చేయలేదు. ఇప్పుడు మరలా దాని గురించి మాట్లాడకుండా ఇంకొకటి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. అట్లాగే ఎవరో ఒక ఫ్యామిలీ కూడా వాళ్ళు ఒక కామెడీ చేశారు. వాళ్ళు కామెడీ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ తను ఇంట్లో పనమ్మాయికి ఏదో చెప్తే సరే వాళ్ళు ఒక కామిక్ చేశారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే అనుకుంటా. ఈ మధ్యకాలంలో అవి బాగా ట్రోల్ అవుతా ఉన్నాయి. వాళ్ళు చక్కగా ప్రాంప్ట్గా రావాలి టైం టు టైం అంటే టైం అడుగుద్ది. ప్రాంప్ట్గా జీతం ఇస్తారా అంటే ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖు జీతం వస్తే పరిస్థితి లేదు కదా. వాళ్ళ తెలంగాణలో 1వ తారీఖు జీతాలు పడినాయి. ఈరోజు 1వ తారీఖు జీతాలు పడినాయి. ఆంధ్రప్రదేశ్లో జీతాలు పడలేదట. 1వ తారీఖు అసలు 1వ తారీఖు చాలామందికి అసలు లేవు. ఇవాళ తెలంగాణలో 1వ తారీఖు జీతాలు పడినాయి, ఆంధ్రప్రదేశ్లో 1వ తారీఖు జీతాలు లేవు. అందుకనే వాళ్ళు వీడియోలు పెట్టి కామెడీ చేస్తున్నారు. అంటే ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన అంశాల మీద వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అంటే నెటిజన్స్ ఎట్లా ఉన్నారనేటువంటి దాన్ని అర్థమవుతుంది. అంటే ప్రభుత్వ పనితీరుని తప్పుపట్టడం అనేటువంటి దాంట్లో విమర్శనాత్మకంగా వాళ్ళు చెప్తున్నారు. అంటే అర్థం చేసుకోమని. అంటే వాళ్ళకి ఇంట్లోనూ కుటుంబం దగ్గర భార్యల దగ్గర కూడా భర్తలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, పని వాళ్ళ దగ్గర కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నట్లు. ఒకసారి బయట ప్లే చేయండి. ముఖ్యమంత్రి అయ్యే నాటికి అక్షరాల 1,42,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి లెక్కలు తేల్చారు. ఈ 4.5 సంవత్సరాల కాలం కూడా లెక్కలు వేసుకుంటే రిటైర్ అయిపోయిన వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకుంటే దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అటువంటి 2 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే అక్షరాల 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 23,000 ఉద్యోగాల టీచర్ ఉద్యోగాలను ఖాళీగా ఉన్నదాలను భర్తీ చేయాల్సింది పోయి 4.5 సంవత్సరాల కాలం ఈ పెద్ద మనిషి ఏం గాటలు కాస్తా ఉన్నాడు అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. అమ్మగారు నువ్వేనా పని అమ్మాయివి? నేనే అమ్మగారు. మా ఇంట్లో టైం అంటే టైమే. మార్నింగ్ 7ంటికి రావాలి, 8ంటికల్లా టిఫిన్ అవ్వాలి, మధ్యాహ్నం 1 గంటకల్లా భోజనం అవ్వాలి. సరే అమ్మగారు. శాలరీ చెప్పండి. మంత్లీ 5,000 సాలరీ ఇస్తానమ్మా. ఓకే సార్, కానీ సాలరీ ఎవ్రీ మంత్ ఫస్ట్కి ఇస్తారా? అంటే అది 5th పోనీ 10th అమ్మా అది చూడాలమ్మా. ఇంతకు మీరు ఏం చేస్తారు? గవర్నమెంట్ ఎంప్లాయీ అమ్మా. గవర్నమెంట్ ఎంప్లాయా? మీకే టైంకి సాలరీ రాదు కరెక్ట్, నాకేమిస్తారు? అమ్మా టైమింగ్ చెప్పినట్టు కాదు, టైంకి సాలరీ కూడా ఇవ్వడం నేర్చుకోవాలి. టైమింగ్ అంట టైమింగ్. గవర్నమెంట్ జాబ్ అన్న నేను పెళ్లి చేసుకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. చివరికి ఆ పని ఆవిడతో కూడా తిట్లు తింటున్నాను. గవర్నమెంట్ జాబ్ ఉన్నోని చేసుకున్నాను అంటే అవి వాళ్ళు అలా చేశారంటే కుటుంబాల్లో వాళ్ళకున్న ఆవేదన అలాంటిది. అంటే అలాంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటున్నారు అనే ఉద్దేశాన్ని వాళ్ళు తెలియజేయటం. అంటే ఒక విమర్శనాత్మకమైనటువంటి ఒక దృశ్య రూపంతో వాళ్ళు అలా తీసుకొచ్చి అలా తెలియజేశారని చెప్పి అనుకోవాలి. బట్ కానీ అది వాళ్ళ మనసులకి 100% తగులుతూ ఉంటుంది. ఎందుకంటే 1వ తారీఖు జీతాలు రావాలి అంటే పనమ్మాయి విషయమే కాదు. 1వ తారీఖు జీతాలు వస్తే ఇంటి రెంటు, పాల బిల్లు, కరెంటు బిల్లు, లేకపోతే పేపర్ బిల్లు, లేకపోతే వాళ్ళు ఏదో చిట్టీలో, లేకపోతే ఇన్సూరెన్స్లో, లేకపోతే ఇంకొకటో ఎక్స్ట్రా పిల్లల స్కూలో, లేకపోతే ఇంకొకటో కాలేజీ ఫీజులో, ఇలా అనేకమైనటువంటివి ఉంటాయి. లేదు సరే ఇక 1 నెల అంటే ఓకే, ప్రతి నెల వాళ్ళకి ఎప్పుడు వచ్చి తెలవకపోతే వాళ్ళు ఆ షెడ్యూల్ని వాళ్ళు ఇది చేసుకోలేరు. సరే పెన్షనర్సు, వాళ్ళకి మెడిసిన్స్, వాళ్ళకి హాస్పిటల్, వాళ్ళ వచ్చేటువంటి దాంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరిని వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఇట్లాంటి అనేక మంది వాళ్ళ మీద ఆధారపడి ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు.
మరి వాళ్ళందరికీ ఏమని చెప్తారు? మా ముఖ్యమంత్రి గారి జీతం లేదండి, ప్రభుత్వం జీతం లేదు అంటారు వాళ్ళు. మాకు ముఖ్యమంత్రి గారి జీతం లేదండి, మాకు ముఖ్యమంత్రి గారు లేట్ అవుతుందండి, ఏం చేస్తామండి, వెయిట్ చేయండి. కొంతమంది ఉన్నట్టు వాళ్ళకి వెసులుబాటు ఉన్నటువంటి వాళ్ళు సర్దగలుగుతారు, వెసులుబాటు లేనటువంటి వాళ్ళు సర్దలేనటువంటి పరిస్థితి ఉండిద్ది. ఎందుకంటే వాళ్ళు చాలా ప్లానింగ్తో ఉంటారనమాట ఉద్యోగులు అనేటువంటి వాళ్ళు. అందుకనే ఇలాంటి కెమికల్ చేసి ఇది చేస్తున్నారు. సురేష్ గారు ఇది అది ఏంటంటే సురేష్ గారు వంశీ గారు ఏంటంటే మొత్తానికి అంటే సరే ఉద్యోగుల విషయంలో అంటే గతంలో చెప్పినటువంటి 1,42,000 ఉద్యోగాలు ఉన్నాయి, 29,000 టీచర్ పోస్టులు ఉన్నాయి. ఎన్నికల ముందు కరెక్ట్గా 2 నెలల ముందు ఇచ్చేస్తారా, చంద్రబాబు నాయుడు గారు ఏం గాడిదలుగా వస్తున్నారు, ఏం గాడిద పొడి తోముతున్నారు, ఏదో మొత్తానికి విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి ఉద్యోగుల విషయంలో మరి ఎక్కడ వారు ఆ ప్రణాళికని మరి వారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చెప్పినటువంటి అంశాలని ఆచరించడంలో ఎక్కడా కూడా ముందుకు అడుగులు వేయలేకపోయారు కదా. వారు నిన్న క్యాబినెట్ మీటింగ్లో టీచర్ పోస్టులని భర్తీ చేస్తామని చెప్పని పెడతారు. ఏంటండి సురేష్ గారు? వంశీ గారు నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి కూడా మీకు చెప్పినట్టుగా గతంలో ప్రతిపక్ష నేతగా మనకి ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం వ్యాఖ్యలు చేశారనేది సోషల్ మీడియా ట్రోల్ అవుతున్నాయి. నిన్న క్యాబినెట్ నిర్ణయం అంటే మెగా డిఎస్సి అన్నారు వంశీ గారు. ఎలక్షన్ అంటే మనకి 2 నెలల ఎలక్షన్ జరుగుతుంటే మెగా డిఎస్సి అని చెప్పారు. పాఠశాల సంక్షేమ రంగ సంఘ అన్నిటి కలిపి 6,100 పోస్టులు డిఎస్సి ద్వారా భర్తీ చేయబోతున్నాము అని చెప్పి ప్రకటించారు. అక్కడి నుంచి కూడా ఈ ట్రోలింగ్ అనేది మొదలైంది. మీకు తెలుసు ఏడాది నుంచి ఊరిస్తూ వస్తున్నారు వంశీ గారు. బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రిగా దాదాపు ఏడాది నుంచి ఊరిస్తూ వస్తున్నారు. ఏంటంటే డిఎస్సి అయిపోయింది, విధానపరం నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేయబోతున్నాం, రేపే ఇచ్చేస్తాము అని చెప్పని బొత్స సత్యనారాయణ గారు ఊరిస్తూ వచ్చారు. మరి ఎందుకు దాన్ని కార్యరూపం దాల్చలేదు తెలియదు, కానీ ఆయన మటుకు ఎందుకు చేయలేదు అనేది తెలియదు. కానీ ఇవాళ ప్రకటించడంతో ఎలక్షన్ ముందు ప్రకటనలు చేయడంతో ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది వాస్తవంగా ఏంటంటే నిన్న క్యాబినెట్ నిర్ణయంలో చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 2019లో దాదాపు 14,219 టీచర్ పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. అంటే ఆ తర్వాత 4 ఏళ్ళు కూడా టీచర్ పోస్టుల భర్తీ అనేది ఒక్కటి కూడా జరగలేదు. బొత్స గారు చెప్పినట్టుగా 2023 ఏప్రిల్ మార్చి నెలలో చెప్పినప్పుడు కూడా అది కార్యరూపం దాల్చలేదు. అంటే మొత్తం మీద అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా టీచర్ రిక్రూట్మెంట్ అనేది ఆ రకంగా లేదనేది ఇప్పుడు నిన్న క్యాబినెట్ నిర్ణయంతో స్పష్టం అవుతుంది. అయితే నిన్న క్యాబినెట్లో ఒక మాట చెప్పింది ఏంటంటే అంతకుముందు 2,13,000 పోస్టులు అనేది భర్తీ చేశాము. ఇప్పుడు ఈ 6,100 డిఎస్సి పోస్టులు ఇదొక 589 వరకు అటవీ పోస్టులు తీసుకుంటే 2,20,000 పోస్టులు మేము భర్తీ చేస్తాము అని చెప్పారు. కానీ ఇది ఎవరు కూడా విశ్వసించట్లేదు. ఈ ట్రోలింగ్కి దానికి కారణం ఎందుకు? ఆల్రెడీ ఎలక్షన్ దాదాపు ఇంకా రాబోతుంది. ఇవాళ రేపు మనకి ఈ పార్లమెంట్ సెషన్ కాగానే షెడ్యూల్ వచ్చే అవకాశం, షెడ్యూల్ వస్తే మొత్తం మీద ఆ ప్రక్రియ ఆగిపోయే పరిస్థితి అలాంటిది ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా చెప్తుంది ఒకటి, చేసింది ఒకటి. పైగా అపోజిషన్ ఉన్నప్పుడు విమర్శ చేసిన వాళ్ళు కనీసం గవర్నమెంట్లోకి వచ్చినాక దాన్ని సద్విమర్శ చేసుకొని మరి బొత్స సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఎప్పటి నుంచో ఆ డిఎస్సిని మరి ప్రకటిస్తూ వచ్చింది, జాప్యం కాకుండా దాని అపాయింట్మెంట్ రిక్రూట్మెంట్ చేస్తే దాని విశ్వసనీయం. ఇంకొక అంశం వంశీ గారు, దీంట్లో ఇంకొక కొత్త విషయం కూడా ఏంటంటే అప్రెంటిస్షిప్ అంట. ఎవరైతే కొత్తగా వీళ్ళు రిక్రూట్ అవుతారో ఈ 6,100 డిఎస్సి కనుక అయితే అప్రెంటిస్షిప్ అంటే కన్సాలిడేటెడ్ అమౌంట్ అనమాట. 1,500 2,000 అలా ఇచ్చి అప్పుడు ముందు నియామకం జరుపుకుని తర్వాత ఇస్తారు. దీని మీద ఉపాధ్యాయ సంఘాలు బగ్గుమంటున్నాయి. మేము దీని రద్దు కోసం పోరాడి మేము సంపాదించి మన దాన్ని అప్రెంటిస్షిప్ అనేది తీసేపించుకుని వంశీ గారు యువత కూడా పాపం వాళ్ళ ఆక్రందన కూడా ఒక వీడియో పంపించారు. అది కూడా ప్లే చేయండి, మా ఆక్రందన కూడా వినండి ఒకసారి. ఆ వీడియో ప్లే చేయండి. యువత పరిస్థితి ఏందనేది వాళ్ళే చెప్తున్నారు. జగన్ పాలనలో ఘోరంగా మోసపోయాము. అధికారంలోకి రాకముందు మెగా డిఎస్సి ఇస్తాం అని చెప్పి ఒక్క టీచర్ ఉద్యోగాన్ని భర్తీ చేయలేదు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ పోలీస్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పాము. కానీ ఇవ్వలేదు. నాయకుడు మాట నిలబెట్టుకోకపోతే
పట్టుకొని ప్రశ్నించమన్నావు. కావున నువ్వు చెప్పిన మెగా డిఎస్సి ఇవ్వకుండా మినీ డిఎస్సి ఇస్తే ఈ వైసీపీ నాయకుల కాలర్లు పట్టుకొని 151 స్థానాల్లో 10 నుంచి లీడ్ చేసి మీరు మాట నిలబెట్టుకోలేదు కాబట్టి 2024లో ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని నిరుద్యోగులమైన మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. అది మొత్తానికి వీళ్ళు 2019 ఏదైతే ప్రామిస్లు చేశారో మీరు ఇప్పుడేం ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి అప్పుడు కాలర్ పట్టుకోమన్నారు, ఇప్పుడు మేము కాలర్ పట్టుకుంటాం అంటాం. వారు ఏం చెప్పారంటే మీరు కనుక మేము చేయకపోతే మా కాలర్లో పట్టుకుని మీరు నిలదీయండి అన్నారు కదా. మీరు 5 సంవత్సరాలు వచ్చినా కూడా చేయలేదు కాబట్టి 151 ఎమ్మెల్యేల కాలర్లో పట్టుకొని రేపు అధికారంలోకి రాకుండా వాళ్ళందరినీ చిత్తుగా ఓడిస్తాము అని చెప్పని శపథం చేశారు. మాకు చెప్పి 5 సంవత్సరాలు మా భవిష్యత్తుని అన్యాయం చేశారు. మాకు చెప్పినటువంటి దాన్ని అంతా కూడా మీరు మెగా డిఎస్సి అని చెప్పి మాకు దారుణమైనటువంటి అన్యాయం చేశారని చెప్పి వారు ఆరోపించి ఇచ్చేశారంటే యువతలో ఎటువంటి ఆక్రోషం ఉంది, యువత ఎటువంటి అన్యాయానికి గురయ్యారు, వాళ్ళు ఎంత బాధపడ్డారు, వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు వస్తాయేమో ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూసి చివరికి నిరాశ చెంది నోటిఫికేషన్ ఇంకొక 20 రోజుల్లో వస్తుందనంగా వాళ్ళు తమ ఆవేదనని ఆ రకంగా నుంచొని వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎవరు ఆర్గనైజ్ చేస్తే చేసినోళ్ళు కాదు, వాళ్ళు ఎంతో పెయిన్, వాళ్ళు ఎంతో బాధపడితేనో వాళ్ళు ఎంతో అన్యాయానికి గురయ్యామనేటువంటి వాళ్ళలో ఇది ఉంటేనో వాళ్ళు అలా నుంచొని వాళ్ళు అలాంటి ప్రతిజ్ఞలు చేస్తారు. అంటే విద్యార్థి లోకం యువత ఎంతటి దగా పడింది అనేటువంటిది వాళ్ళకి అర్థమైంది. అందుకనే వారు ఆ స్థాయిలో వారు శపథం చేసినటువంటి పరిస్థితి. మరి యువత ఎప్పుడైతే శపథం చేస్తుందో ఆ ప్రభుత్వాలు దిగిపోవాలని లేదా ఆ ప్రభుత్వాల మీద పోరాటాన్ని ఎప్పుడైతే ఇచ్చేస్తుందో అప్పుడు ఆ ప్రభుత్వాలు కూలిపోవటం అనేటువంటిది జనరల్గా అనేక సందర్భాలుగా జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియ. సరే ఏదేమైనప్పటికీ ప్రభుత్వాల విషయంలో అంటే యువత విషయంలో మరి ఎందుకని వారే చెప్పారు మరి చంద్రబాబు నాయుడు గారు ఏం గాడిదలుగా వస్తున్నారని. మరి ఇప్పుడు మరి వీరు 5 సంవత్సరాల పాటు వారు ఎందుకు చేయలేదనేటువంటి దానికి మరి వారు ఏమి సమాధానం చెప్తారు, ఇప్పుడు ఆ యువత అడిగిన దానికి ఏమి సమాధానం చెప్తారు, ఆ చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారి మీద ఉంటుంది. వారు ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయకుండా సెక్యూరిటీ ఉంటుంది, ఎవరు పోయి మాట్లాడే పరిస్థితి ఉంటుంది కాబట్టి వారు ఏది చెప్పాలంటే అది చెప్తే కుదరదు. ఆలస్యమైనందుకు ఎందుకు ఆలస్యమైంది లేదా దానివల్ల జరిగిన ఇబ్బందులు ఏంటి అది చెప్తే ప్రజల యువత అర్థం చేసుకుంటారు. వాళ్ళ జీవితాలు ఏంది 5 సంవత్సరాలంటే వాళ్ళ నాశనం అయిపోయినట్టే వాళ్ళ భవిష్యత్తు. నా భవిష్యత్తును మరి ఎవరు కాపాడాలి, ఎంత బాధ వాళ్ళు అనుభవించింది. సరే ఇదే అన్ని అంశాలు అదొక అంశం. సరే ఈరోజు అనుకోకుండా ఇప్పుడే ఒక మిత్రుడు పెట్టారు, ఈరోజు 1వ తారీఖు ఏపీలో కూడా జీతాలు వచ్చినాయట. మొత్తానికి 1వ తారీఖు జీతం వచ్చింది. ఆ పనమ్మాయి ఎవరైతే పనమ్మాయి దాంట్లో వ్యవహరించిందో అమ్మాయి పనిలో చేరొచ్చు ఈ నెల వరకు. వచ్చే నెల సంగతి నాకు తెలియదు. గుడ్ న్యూస్ అనమాట. ఈ నెల వరకు వచ్చింది అంటే మొత్తం ఎలక్షన్స్ వచ్చినాయి కదా, నోటిఫికేషన్ వస్తుంది కదా, అందుకని ఈ నెల ఇచ్చుంటారు. అంటే 55 నెలలు వాళ్ళకి నెల జీతం రాలేదు ఏ నెల 1వ తారీఖున, కానీ 56 ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తున్నటువంటి నెల మాత్రం ఈ నెల జీతాలు వచ్చింది. మరి వాళ్ళకి అది పాతది గుర్తుండదా, ఇదే గుర్తుండిద్దా, ఓహో 1వ తారీఖు వచ్చింది కాబట్టి దీన్నే గుర్తు చేసుకుంటారా అని అంటే వారందరూ చదువుకున్నటువంటి విద్యావంతులు, వారందరూ సర్వీస్లో ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు ఎంతోమందిని చూశారు. కాబట్టి ఎవరిది నటన, ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం, ఎవరిది వాస్తవం, ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు, ఎవరు రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు, ఎవరు వారి వ్యక్తిగతం కోసం పనిచేస్తున్నారు అనేటువంటి దాన్ని ఉద్యోగులు ఆలోచించుకోగలుగుతారు. అంటే మనం వారా వీరా మనం చెప్పలేము. వారి అభిప్రాయం మన అభిప్రాయాలు కొని ఉండొచ్చు, వారి అభిప్రాయాలు కొని ఉండొచ్చు. ఉద్యోగుల విషయంలో వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళు ఏం చూశారు అనేటువంటిది వాళ్ళకి ఎక్కువ తెలుసు కదా. అందుకని వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటాయనేది చూద్దాం, రేపు ఎలక్షన్లో తెలిసిపోయింది కాబట్టి. అంతేనా సురేష్ గారు? వంశీ గారు అంటే డిఎస్సికి సంబంధించి 2 విషయాలు వంశీ గారు.
పాఠశాల విద్యాశాఖలోనే దాదాపు 18,000 పైగా పోస్టులు ఖాళీ, టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా సంక్షేమ శాఖలో తీసుకుంటే 28,000, దాదాపు 40,000కు పైగా పోస్టులు ఖాళీ ఉంటే ఎలక్షన్ ముందు 6,100 ప్రకటించి ఇది మెగా డిఎస్సి అని చెప్పి చెప్పడం అనే దాని మీద అది ఒకటి యువత ఆ రకంగా తమని నిరాశపరిచారు, లేకపోతే దీన్ని చేశారని చెప్పి ఒకటి. ఇంకో రెండోది ఏంటంటే అసలు ఇక్కడ రాలేదనుకోండి డిఎస్సి, ఇంకొక ఉద్యోగం అంటే పరిశ్రమ, ఏదైనా ఒక పరిశ్రమ వచ్చింది అక్కడ కొంచెం ఉపాధి ఇంకోటి అవకాశం ఉంది. సో అవి కూడా రాకపోవడం వల్ల అటు లేకుండా ఇటు లేకుండా అయిపోయాం అనే బాధతోటే ఆ రకమైన శపథం చేసి ఉండొచ్చు వంశీ గారు. ఓకే, రైట్ అండి. సరే, థ్యాంక్ యూ సార్.